అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, సామాజిక దూరం పాటించండి. ఓకే, ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లో తెలుగు వీడియో క్లాసెస్ కూడా అప్లోడ్ చేయదలుచుకున్నాను కొంతమంది కోరిక మేరకు. సో ఈ రోజు నుంచి తెలుగు క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అందరూ ఎప్పటిలాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే సాధారణంగా జనరల్ టాపిక్, సహజమైన టాపిక్, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇప్పుడు నివసించి ఉన్నటువంటి జీవులు గాని జీవజాతులు గాని ప్రస్తుతం ఇప్పుడు ఉన్నాయా అంటే పురాతన కాలంలో జీవులు గాని జీవరాశులు గాని మొక్కలు జంతువులు అదేదైనా కావచ్చు, అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? అవన్నీ చూడగలుగుతున్నామా? లేదు కదా. సో ఆ జీవులు ఇప్పుడు ఎలా ఉండేవి అంటే అప్పుడు ఎలా ఉండేవి తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి? అసలు అప్పుడు ఉన్నటువంటి జీవులు ఇప్పుడు లేవు, అప్పుడు ఉన్నటువంటి జీవులు కొన్ని ఇప్పుడు కూడా ఉన్నాయి. అవునా? ఒకప్పుడు విస్తారంగా నివసించి ఇప్పుడు ప్రస్తుతం అంతరించిపోతున్నటువంటి జీవులు, వాటి జాతుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము ఈ సెషన్లో. అదేంటో మీరు చెప్పగలరా? అదేంటి అంటే ఒకప్పుడు విస్తారంగా నివసించి ఉన్నటువంటి జీవజాతులు ప్రస్తుతం అంతరించిపోయి లేదా అంతరించిపోతూ ఉన్నటువంటి జీవుల గురించి తెలుసుకునే అధ్యయన శాస్త్రాన్నే పురాజీవ శాస్త్రం అంటారు. ఓకేనా? పురాజీవ శాస్త్రం అంటే ఏంటి అంటే కేవలం జీవులు, వాటి జీవజాతుల యొక్క ఉనికి, పుట్టుక, మరణం మాత్రమే కాకుండా అది ఏ యుగంలో నివసించేవి, అవి ఏ యుగంలో నివసించేవి, మరియు ఆ పుట్టుక, వాటి యొక్క చరిత్ర, వాటి మరణం మాత్రమే కాకుండా వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మీన్స్ గుర్తులు. ఆనవాళ్ళు అంటే గుర్తులు, ముద్రల రూపంలో కానీ లేకపోతే అక్షర రూపంలో కానీ లేకపోతే పోతల రూపంలో కానీ ఏదో ఒక ఆనవాలుగా లభించింది అనుకోండి. ఆ జీవి యొక్క ఆనవాలు ఏదో ఒక భాగం లభించింది అనుకోండి, ఆ భాగంని పట్టుకొని ఆ భాగంని ఆధారంగా చేసుకొని దాని పుట్టు పూర్వోత్తరం అంతా కూడా తెలుసుకునే శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రము అంటారు. ఓకేనా? పురాజీవ శాస్త్రం, దీన్నే పేలియంటాలజీ అంటారు. అయితే ఈ పురాజీవ శాస్త్రం తిరిగి మళ్ళీ 2 వర్గాలుగా డివైడ్ చేయడం జరిగింది. అదేంటి అంటే పురావృక్ష శాస్త్రము మరియు పురా జంతు శాస్త్రం, పేలియోబాటనీ అండ్ పేలియోజువాలజీ. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే పురావృక్ష శాస్త్రము. అయితే ఈ శిలాజాల అధ్యయనం, ఐ మీన్ ఒకప్పుడు నివసించి ఉండి ప్రస్తుతం అంతరించిపోతున్నటువంటి జీవుల గురించి తెలుసుకోవడానికి శిలాజాలు, వాటి గుర్తులు, వాటి ఆనవాళ్ళు లభిస్తాయి కదా, వాటినే శిలాజాలు అంటారమ్మా. శిలాజాలు అనేటటువంటి పదము వచ్చేసి ఎక్కడి నుంచి లభ్యమైంది అంటే శిలాజాలనే ఆంగ్లంలో ఫాజిల్స్ అంటారు. ఈ ఫాజిల్స్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి ఆవిర్భవించింది. ఆ వర్డ్ ఏంటి అంటే, ఆ పదం ఏంటి అంటే ఫాడెరే అనేటటువంటి లాటిన్ పదం నుంచి ఆవిర్భవించడం జరిగింది ఈ ఫాజిల్ అనేటటువంటి పదము. ఫాడెరే అంటే అర్థం ఏంటి అంటే టు డిగ్ అవుట్, అంటే భూమి నుంచి తవ్వి తీసినటువంటి, డిగ్ అవుట్ అంటే తవ్వి తీసినటువంటి. అంటే ఒకప్పుడు భూ విజ్ఞాన శాస్త్రము అంతగా డెవలప్ అవ్వకముందు, అంతగా వృద్ధి చెందకముందు, అంటే జియాలజీ నాకు తెలుసు కదా, జియాలజీ భూ విజ్ఞాన శాస్త్రము అంతగా అభివృద్ధి చెందకముందు ఫాజిల్ అంటే ఏమనే వాళ్ళు అంటే, శిలాజం అంటే ఏమని నిర్వచించే వాళ్ళు అంటే భూమి నుంచి తవ్వి తీసినటువంటి ఏ వింత వస్తువునైనా సరే శిలాజంగా పిలిచేవారు. ఓకేనా? తర్వాత ఈ జియాలజీ భూ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత శిలాజము అంటే ఏం నిర్వచనం ఇచ్చారు అంటే ప్రస్తుత నిర్వచనము. ఒకప్పుడు ఎక్కువ పురాతన కాలంలో నివసించినటువంటి జీవజాతులు, వాటి ఆనవాళ్ళు ప్రస్తుతం భూమి లోపలి పొరల్లో భద్రపరచబడి వాటి అవశేషాలుగా కానీ లేకపోతే వాటి ఆనవాళ్ళుగా కానీ లభిస్తూ ఉన్నటువంటి వాటిని శిలాజం అని పిలుస్తున్నారన్నమాట. ఇది ప్రస్తుత నిర్వచనం. ఎప్పుడు జియాలజీ అభివృద్ధి చెందిన తర్వాత శిలాజం అంటే ఏంటి అనేసి అది నిర్వచనం ఇచ్చారు. ఏంటి ఇది శిలాజంగా జీవి అంతరించడము అనేది ఎలా జరిగింది అంటే ప్రకృతి సిద్ధ కారణాల వల్ల, అంటే సడన్ గా ఏదో ఒక ప్రకృతి సంభవాలు, ప్రకృతిలో జరిగేటటువంటి వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఇంకేదైనా ప్రకృతి సిద్ధ కారణాల వల్ల ఈ జీవులు, ఈ పర్టికులర్ జీవులు ఉంటాయి కదా, ఆ జీవులు ఒకేసారి మొత్తము నాశనం అయిపోయి భూమి లోపల పొరల్లో వచ్చేది అవశేషంగా అయినా లభ్యం, అంటే అవశేషంగా మారిపోవచ్చు,
లేదా ఒక్కొక్క భాగం అంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉంది అనుకోండి, మొక్కలో ఆకులు ఒకసారి రాలిపోతాయి, పండ్లు ఒకసారి రాలిపోతాయి, విత్తనాలు, పుష్పాలు, ఆ విధంగా ఒక మొక్కకి సంబంధించినటువంటి అన్ని భాగాలు ఒకేసారి మొత్తం దేహం నుంచి విడిపోవు. ఒక్కొక్క భాగము ఒక్కోసారి విడిపోవడం అనేది జరుగుతుంది కదా. ఆ విడిపోయినటువంటి భాగం ఏమవుతుంది అంటే భూమి పొరల్లోకి చేరిపోయి అది ఒక అవశేషంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెరడు విడిపోయింది, ఆ బెరడు బార్క్ విడిపోయింది, ఒక మొక్క యొక్క బార్క్ విడిపోయి అది అవశేషంగా మారింది, అది ఒక ప్లేస్ లో పడింది. తర్వాత విత్తనాలు గాలికి కొట్టుకుని వచ్చి ఇంకో ప్లేస్ లో పడ్డాయి, దానిపైన పొరలన్నీ అంటే మట్టి పొరలన్నీ కప్పివేసి కింద ఆ విత్తనం పడిపోతుంది. ఓకేనా, అదొక దగ్గర లభ్యమవుతుంది. అలాగే ఇంకొక పత్రం, ఈనెలు కావచ్చు, ఆ ఈనెలు ఒక దగ్గర పడిపోయింది. అంటే ఒకే జీవికి చెందినటువంటి, ఒకే జీవజాతికి చెందినటువంటి భాగాలు ఒక్కొక్క ప్లేస్ లో పడి, అంటే డిఫరెంట్ గా వేరు ప్లేస్లలో పడి అది శిలాజంగా మారిపోవచ్చు, లేకపోతే మొత్తం దేహం అంతా ఒకే అవశేషంగా మారిపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏమైంది అంటే ఈ శిలాజాల అధ్యయనాన్ని విడి భాగాల అధ్యయనం అని కూడా అన్నారు. విడి భాగాల అధ్యయనం. ఎందుకు విడి భాగాల అధ్యయనము అన్నారు అంటే నేను ఇప్పుడు చెప్పింది ఏంటి, అంత మొక్క దేహం లేకపోతే ఒక జీవి దేహం అంతా ఒకేసారి అవశేషంగా మారితే నో ప్రాబ్లం, వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద సచ్ ఆర్గానిజం. ఆ ఆర్గానిజం ఈజీగా మనం దేనికి సంబంధించింది అనేది ఈజీగా మనము గుర్తించడానికి సులభం అవుతుంది. కానీ ఒకవేళ ఈ విధంగా ఆ జీవికి సంబంధించినటువంటి ఒక్కొక్క భాగం ఒక్కోసారి విడిపోయి అవశేషంగా మారింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్, లేకపోతే మనమే ఉన్నాము, లేకపోతే ఏదో ఒక జీవి ఉంది, ఆ జీవికి సంబంధించిన రెక్కలు ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర, పుర్రె ఒక దగ్గర, ఆ విధంగా ఒక్కో దగ్గర పడిపోయి మనకు లభించినాయి అనుకోండి, వాటిని మళ్ళీ పునర్నిర్మించినప్పుడు అంటే ఒక ఎముకను తీసుకురావడము, దంతాలు తీసుకురావడము, పుర్రె తీసుకురావడము, అవన్నీ ఒక దగ్గర పెట్టేసి పేర్చుతా ఉంటాం. అది పేర్చుతున్నప్పుడు ఏంటి అంటే సజీవంగా ఉన్నటువంటి జీవిని పోల్చుతూ, దాని లక్షణాలను పోల్చుతూ దీన్ని మనం పక్కన పెట్టి పునర్నిర్మిస్తాము అన్నమాట. ఆ విధంగా పునర్నిర్మించినప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు ఆ జీవి ఎలా ఉందో అలా దీన్ని పునర్నిర్మిస్తూ ఉంటాము. ఆ విధంగా పునర్నిర్మించినప్పుడు ఏమవుతుంది అంటే మ్యాక్సిమము ఆ విడిభాగాల అధ్యయనం, దాన్ని విడిభాగాల అధ్యయనం అంటున్నాం. అది మేబీ ఆ జీవించి ఉన్నప్పుడు జీవికి సంబంధించినటువంటి సమాచారంగా అయినా ఉండొచ్చు, లేకపోతే కొంచెం మైన్యూట్ డిఫరెన్షియేషన్ తో వేరే జీవి అయినా అయి ఉండొచ్చు. కాబట్టి ఈ శిలాజ అధ్యయన శాస్త్రాన్ని ఇంకా ఏమంటున్నాం మనము అంటే విడిభాగాల అధ్యయనము అని కూడా అనొచ్చు. ఎందుకు అనేది నేను ఇప్పుడు రీజన్ చెప్తాను. ఓకేనా, ఇది శిలాజాల గురించి మరియు పురావృక్ష శాస్త్రము అంటే ఏంటి, పురాజీవ శాస్త్రం అంటే ఏంటి, ఎలా అభివృద్ధి చెందింది అని నేను చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే శిలాజాలు అసలు ఎలా ఏర్పడతాయి, శిలాజాలు ఏర్పడే విధానము, ఎక్కడ ఏర్పడతాయి, ఎటువంటి శిలల్లో శిలాజాలు అన్నాము. అవునా, అంటే జీవులు అంతరించిపోయిన తర్వాత భూమి అడుగుల లోపలికి, భూమి లోపల పొరల్లోకి వెళ్ళిపోయి అది ఒక శిలల లోపల భద్రపరచబడుతుంది, అంటే రాళ్ల లోపల భద్రపరచబడుతుంది. రాళ్ల లోపల అదొక అచ్చుగా కానీ, లేకపోతే ముద్రగా కానీ, లేకపోతే పోతగా కానీ, ఏదో ఒక అవశేషంగా అది భద్రపరచబడుతుంది అన్నమాట. అది ఎలా భద్రపరచబడుతుంది, ఆ శిలాజం అనేది ఎలా ఏర్పడుతుంది అనేది నెక్స్ట్ టాపిక్ లో చూద్దాం.